దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల నాయకత్వంలో ఈరోజు జాతీయ సంఘాల పిలుపు మేరకు సమ్మె నల్గొండ జిల్లాలో జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులు ఈరోజు సమ్మెలో భాగస్వాములయ్యారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు, లేదా ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులు కావచ్చు, పెద్ద సంఖ్యలో నల్గొండ జిల్లాలో 34 మండలాల్లో పారిశ్రామిక కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మె విజయవంతమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగానే దాదాపు 30 కోట్ల మంది ఉద్యోగ కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్టుగా మనకు ఇప్పటికే సమాచారం ఉంది. అందుకనే ఇది మోడీ విధానాలకు ఒక చంపపెట్టని చెప్పేసి తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ ఈరోజు ప్రతిబింబిస్తుందని చెప్పేసి మనకు కనబడుతుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ విధానాలు ఉపసంహరించుకోకపోతే ఇది మళ్ళీ దీర్ఘకాలిక పోరాటానికి మారుస్తాం. ఇప్పటికీ కార్మిక వర్గం సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని తలరాసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చేసే కుట్రల్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలనైనా కార్మిక హక్కులనైనా 100 ఏళ్లకు పూర్వం సాధించుకునే అశేష త్యాగాలు చేసినటువంటి కార్మిక హక్కుల్ని దారదత్తం చేస్తుంటే ఊరుకునేది లేదు, ప్రతిఘటిస్తాం ఈరోజు దీనికి వ్యతిరేకంగా అని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకొని ఈ సమ్మె ఉధృతంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేపట్టడం జరుగుతుంది. నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు మొత్తం 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులు కూడా అరిచి వేస్తూ ఉన్నారు. 100 ఏళ్ల కింద సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఈరోజు కార్మికులకు అందకుండా పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తులుగా మార్చి కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, వేతనాలు పెంచమని చెప్పే హక్కు లేకుండా చట్టాలు సమూలంగా మార్చివేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఈ దేశంలో కార్మికులు లేకపోతే, శ్రమ లేకపోతే ఉత్పత్తి ఉండదు. సమ్మె సృష్టించే కార్మికులు పుట్టగొడుతున్నటువంటి ఈ నరేంద్ర మోడీ విధానాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులకు అనుకూలంగా చట్టాలు మార్చకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత 2 నెలలుగా ఈ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యం చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమ కుట్టినట్టు లేదు. కార్మిక వర్గంతో పెట్టుకున్న పార్టీలు ఏవి కూడా రాజకీయ మనుగడ సాగించలేదు. ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఈ దేశంలో ఉన్న 40 కోట్ల పైగా కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే ఈ కార్మిక లోకం తిరగబడుతుంది, సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నల్గొండ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం వీధుల్లోకి వచ్చి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులు, అదే రకంగా ట్రాన్స్పోర్టు, అసంఘటిత సంఘటిత రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దేశంలో 30 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తలొగ్గి సమస్యల్ని పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కార్మిక వర్గం నిద్రపోదని చెప్పి హెచ్చరించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. బీజేపీ సంఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ షరతుల సమ్మె జరుగుతున్నది. దీంట్లో సంఘటిత అసంఘటిత మరి ఉద్యోగులు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి సమ్మె చేయడం జరుగుతుంది. మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని, అంతేకాకుండా కార్పొరేట్ శక్తులని మరి ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని అమ్మాలన్నటువంటి పారిశ్రామికవేత్తలకు దేశ సంబంధం దోచిపెడుతూ మరి కార్మికులని యంత్రాలుగా ఎట్టి చేస్తూ మరి కార్మిక హక్కులని వాళ్ళ చట్టాలను హరించేటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుజ్జెప్పాలని చెప్పి మేము కార్మిక సంఘ నాయకులుగా పిలుపునిస్తున్నాం. యుద్ధం మొదలైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోడీ సర్కారు మీద కార్మిక లోకం కన్నెర్ర చేసి కథం దొక్కుతా ఉన్నది. ఈరోజు 4 రేపటి కోడ్ల పేరుతోటి కార్మిక వర్గం సాధించుకున్న 44 చట్టాలని మార్చేసి సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ హరించి వేసే సనాతన ధర్మం పేరుతో వేలుతున్న మోడీ ప్రభుత్వానికి ఈరోజు కార్మికులు వీధుల్లోకి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇకనైనా సరే మోడీ కార్మిక శక్తిని గ్రహించి 50 కోట్ల భారత కార్మిక వర్గం ఈనాడు సమరశంఖం పూరిస్తా ఉన్నది. ఈ అగ్ని మంటల్లో నువ్వు కాలిపోక దిగిపోక తప్పదు. కనుక కార్పొరేట్ శక్తులకు మోడీ లేదా ఒత్తాసు పలుకుతున్న ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి సంఘం పెట్టుకునే హక్కుని లేదా కార్మికులకు 8 గంటల పని దినాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసి వేయడం సరైనది కాదని ఐఎఫ్టీ చెప్తా ఉన్నది.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.